హీరో. మీకు చెప్పండి అంటే మీరు ఏ సినిమా రివ్యూ చెప్పా సినిమా అట్ట ఫ్లాప్ అవుతుందని అది ఏంది అపోహ, అవన్నీ మీ అపోహాలు, అవన్నీ మీ మూఢ నమ్మకాలు. నన్ను రివ్యూ చెప్పి సినిమాలన్నీ పోయినాయి అన్న. అది అబద్ధాలు. అది అన్ని అట్ట ఫ్లాప్ అయినా గురించి చెప్పినా ఈ సినిమా దేని హిట్ అయింది? కామెడీ. నీ బుద్ధి లేదా, నీ జ్ఞానం లేదా? నేను డాగు మహారాజీ చెప్పి అది హిట్ అయింది. నేను సంక్రాంతికి వస్తున్న సినిమా అది 300 కోట్లు, అది మాత్రం నా వాళ్ళే దేనికి వచ్చింది అని మీరు అనరు అంటే ఏమని అర్థం? అంటే మీరు స్కంద కూడా ఇలా చెప్పారు, స్కంద అటర్ ఫ్లాప్ అయింది. గేమ్ చేంజ్ ఇలా చెప్పారు, గేమ్ చేంజ్ అటర్ ఫ్లాప్ అయింది. అది మన వెంకటేష్ సినిమా కూడా ఇలా చెప్పారు, సాయంత్రం అది అటర్ ఫ్లాప్ అయింది. మీరు రివ్యూ చెప్పడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది అంటే ఏం చెప్తావు? అయ్యి అబద్ధాలు. దయచేసి అవన్నీ మానేయండి, మర్చిపోండి. ముందుగా ఎలా తెలుస్తుంది ఫ్లాప్ అయిపోతుందని? నేనేం చెప్పట్లేదు, అబద్ధం అది. బస్ నేను చెప్పేది వినండి. వస్తున్నా. ఏ సినిమా అన్నా సినిమా బాగా లేకున్నా కూడా మేము ఏమని చెప్తాం? బాగుండాలని చెప్తాం. దేనికి చెప్తాం? సినిమా ఆడాలి, సినిమా వాళ్ళు బాగుపడాలి, సినిమా థియేటర్ కట్టిన వాళ్ళు బాగుపడాలని. ప్రేక్షకులు మోసం చేస్తున్నట్టు అనిపించట్లేదు. అది తప్పదు. ఎందుకు? అది ఏ సినిమా? మన తెలుగు భాష సినిమా. అదే పోయి బాగలేకపోయినా కూడా సినిమా వాళ్ళు బతకాలని, చిత్ర పరిశ్రమ బతకాలని. ప్రేక్షకులది ఏముంది పోయా? ఒక 50 రూపాయలు, 40 రూపాయలు, 20 రూపాయలు కదా. 40 రూపాయలు 20 రూపాయలు టికెట్లు ఉన్నాయి తెలంగాణలో. మల్టీప్లెక్స్ కూర్చుని 40 రూపాయలు 20 రూపాయలు టికెట్లు అంటున్నాను. సరే పోయి 50 రూపాయలు ఉంది టికెట్.